ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి అధ్యయనం కోసము మలేషియా, సింగపూర్, చైనా, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు, 150 పేపర్లు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు ఏ మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు లేకపోతే వనమూలికలు సయాటికా పెయిన్ను తగ్గిస్తాయి? అసలు సయాటికా అంటే ఏమిటి? సయాటికా అంటే వన్ సైడ్ లెగ్ పెయిన్, ఒక సైడు లెగ్ పెయిన్గా ఉండడం లేకపోతే డ్రాగింగ్ ఇలా లాగడం, దాన్నే సయాటికా అంటారు. సయాటికా అంటే ఒక సైడు, కుడి పక్కన కావచ్చు, ఎడం పక్క అయినా కావచ్చు, కాలు లాగడము లేకపోతే నొప్పి ఉండడము, దాన్నే సయాటికా అంటారు. ఈ సయాటికాకు మన ఆయుర్వేదంలో మంచి మందు ఉన్నదన్నమాట. దాంట్లో నెంబర్ 1 వచ్చింది సయాటికా. ఇదన్నమాట. దీంట్లో ఇది నెంబర్ 1 అన్నమాట. ఇది వైటెక్స్ నిఘండు అంటారు. నల్లవావిలి యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే మీరు నల్లవావిలే తీస్తారు, ఇది తెల్లవావిలి, వైటెక్స్ ల్యూకోక్జైలాన్, తెల్లవావిలి పత్రాలను తీసుకోవాలి. అలాగే కలిశాకు, వట్టకక్క వాల్యుబలిస్ అంటారు, ఆస్క్లెపిడేస్ అనే కుటుంబానికి చెందింది, దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్నే పారిజాతము అంటారు, నెక్టాంతిస్ ఆర్బోరిస్టిస్ అంటారు, ఓలియేస్ అనే కుటుంబానికి చెందింది, దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? ఈ నెక్టాంతిస్ ఆర్బోరిస్టిస్ పత్రాలను తీసుకోవాలి, దీని యొక్క వట్టకక్క వాల్యుబలిస్ పత్రాలను తీసుకోవాలి, తెల్లవావిలి పత్రాలను తీసుకోవాలి, నల్లవావిలి చూడండి కొంచెం ఎండే కాడికి నల్లగా అయిపోతుంది, నల్లవావిలి పత్రాలను తీసుకోవాలి. వీటిని అన్నిటినీ సమపాలల్లో కలుపుకొని దీన్ని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వేడి వాటర్లో కానీ వేడి పాలల్లో వేసుకొని మరిగించి, కొంతసేపు మరిగించి వడగట్టుకొని తాగాలి. వేడి వాటర్లో వేసుకోవాలి, వేడి వాటర్ కాదు, వాటర్లో వేసుకొని మరిగించి వడగట్టుకొని తాగాలి. అలా ఒక 20 రోజుల నుంచి చేసినామంటే ఈ వన్ సైడ్ లెగ్ పెయిన్, డ్రాగింగ్ పూర్తిగా తగ్గిపోతుంది. దాంతోపాటు దీన్ని అమృతధార అంటారు. దీంట్లో మెంతాలు, తైమాలు, వింటర్గ్రీన్ ఆయిల్, క్యాంపరు 4 ఉంటాయి. ఈ 4టిని కలిపితే ఈ మాదిరి ద్రవము తయారవుతుంది. ఇది చాలా పవర్ఫుల్, పంజెంట్గా, ఘాటుగా ఉంటుంది. ఒక 2 చుక్కలు 3 చుక్కలు వేసుకొని ఎక్కడైతే నరాలు కాళ్ళు, ఒక సైడ్ కాళ్ళు నొప్పిగా ఉంది అక్కడ వేసి రుద్దాలన్నమాట. అలా తెల్లవారితో ఒకసారి, రాత్రి ఒకసారి ఈ అమృతధారాను అప్లై చేయాలి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ బాగా రుద్దితే ఈ సయాటికా పెయిన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇది నేను రాసిన బుక్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు, వనమూలికలు అన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటిని ఎట్లా ముఖ్య లక్షణాలు ఐడెంటిఫై చేసే ముఖ్య లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడుకు ఉపయోగాలు, ఆకుల యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ఆ విధంగా అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చున్నాం. చూడండి, కలర్ డిజిటల్ ఫొటోస్ ఇలా ఉంటాయి. మీరు ఈవెన్ చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళు ఎవరైనా చూడండి ఈ డిజిటల్ ఫొటోస్ ఎలా ఉన్నాయో. ఈ మొక్కలను చూసి ఎవరైనా ఈ మొక్క ఇది మన పెరట్లో దొరుకుతుంది, ఇది మన ఆవుల్లో దొరుకుతుంది, ఇది చూడండి, ఇది కలువ, ఇది ఈ మొక్క, ఇది మందార, ఇది తిప్పతీగ, ఇది దుసార్తీగ, పెద్ద దుసార్తీగ అని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. అన్ని కలర్ డిజిటల్ ఫొటోస్. ఈ బుక్ను చూసి ఏమన్నా చిన్న పిల్లోళ్ళు, వీధిలో ఉన్నటువంటి చిన్న పిల్లోళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు దీన్ని మందార ఈజీగా ఏదైనా గుర్తుపట్టేస్తారనమాట. ఈ బుక్ను ఎక్కువగా ఇంట్లో ఉన్న లేడీసు, విలేజ్ నాటు వైద్యులు, తర్వాత ఏమి చదువుకోని వాళ్ళు, రకరకాల
ఇది చూడండి దొండ, ఈజీగా గుర్తుపట్టేస్తారు, ఏదైనా గుర్తుపట్టేస్తారు. ఈ విధంగా ఈ బుక్లో అన్ని రకాల ఫోటోలు, ఇది ఆకాశ గరుడ, ఇది అవధూతకాయ, ఇలా కలర్ డిజిటల్ ఫోటో చూడండి, మీరు చూసేదానికంటే కూడా ఇంకా బాగుంటాయి అన్నమాట. ఆ విధంగా 800 కలర్ డిజిటల్ ఫోటోస్ ఇవ్వబడింది అన్నమాట. ఈ బుక్ను చూసి, ఈ బుక్ను మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ డిపార్ట్మెంటు అందరూ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.